ఇక ఇదే కాళేశ్వరం మీద నిన్న సుప్రీంకోర్టు ఏమన్నది, కాళేశ్వరం మీద సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ నాగేశ్వరరావు గారికో లేకపోతే ఇంకోవరకో ఈ మోజవార్లందరూ కూడా ఈ వార్త చదువుకోవాలి ఒకసారి. నిన్న సుప్రీంకోర్టు ఏమన్నది, ఏం చేసింది, ఏమని మాట్లాడింది, ఏ రకంగా అది చేసింది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి మిత్రులారా, కాళేశ్వరం అద్భుతం. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడేటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు, నిన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఏమని చెప్పింది చూడండి, కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, సిబిఐ మన పాలమూరు రంగారెడ్డి మీద సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి మాట నిన్న. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. ఏది, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ సాగు ముఖ చిత్రం మారిపోయింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్నం బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు వండుతున్నాయి, విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు. పాలమూరు పైన సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిరాకరణ. నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేత. ఇది సరిపోతుందా రేవంత్ రెడ్డికి? ఇంకా కావాలన్నా రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నటువంటి మీడియాకి, మిగతా మేధావులందరికీ, కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరికీ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు సరిపోతాయా? ఇంకా కావాలన్నా డోసు? ఏది మొన్న సిఎస్ గారిని ఏమన్నది సుప్రీంకోర్టు, ఈ కంచగచ్చిబౌలి ఏది హెచ్సియు భూముల వ్యవహారంలో తీసుకపోయి జైలు కట్టి బిడ్డ అలా వేస్తాం మొత్తం వాళ్ళ లోపల 6 నెలలు నేను జైల్లో పెడతామని చెప్పింది. అట్లా కావాలన్నా ఇంకేమన్నా సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు? అట్లా కావాలన్నా ఇంకా? అర్థమైతే లేదా కాళేశ్వరం విలువ ఏందో, కాళేశ్వరం గొప్పతనం ఏందో సుప్రీంకోర్టే చెప్తుంది కదా. ఇవాళ సుప్రీంకోర్టు కంటే మోతవర్లా మాట్లాడేటువంటి మేధావులు, సుప్రీంకోర్టు కంటే ఇంకా ఎక్కువ తెలివి ఉన్నటువంటి వాళ్ళ, చట్టాలు సుప్రీంకోర్టు తెలిసిన చట్టాల కంటే కూడా ఎక్కువ తెలుసా వీళ్ళకి? ఏది తప్పు ఏది ఒప్పో వీళ్ళకి అంతకంటే ఎక్కువ తెలుసా? సుప్రీంకోర్టు బెంచ్ ఏం మాట్లాడింది ఇలా? ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఈడ కాళేశ్వరం విషయంలో ఏం మాట్లాడింది అనేది. ఇగో, ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలను కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి, అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. వరి ధాన్యము సాగులో ఎంతో పురోభివృద్ధి ఉన్నది అని చెప్పేసి జస్టిస్ సతీష్ చంద్ర అనేట ఆయన, ఆ జడ్జి గారు ఈ దిసభ్య ధర్మాసనం ముందుకు పోయింది ఈ బెంచ్. ఆ పిటిషన్ ఎవరు, నాగం జనార్దన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఏదో ఒక సాగు చూపించేసి మీరు పిటిషన్లు వేసి ఆ ప్రాజెక్టులని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి. దానివల్ల కొన్ని వేల ఎకరాలలో భూములు పంట వండుతున్నాయి అని చెప్పేసి ఆయన వరి దిగుబడిలో కూడా చాలా పురోభివృద్ధి ఉన్నది, చాలా అభివృద్ధి ఉన్నది. 2014 ఇప్పటికి ఎంత ఉన్నదో మన కళ్ళముగా కనపడుతూనే ఉన్నది. ఇవన్నీ కూడా ఆయన చెప్పిండు, ఎవరు, జడ్జి గారు చెప్పారు. దాని తర్వాత కింద ఇగో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి పిటిషన్లు విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పు ఇచ్చింది. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే, ఆల్రెడీ ఈ పిటిషన్ మీద నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్ మీద సుదీర్ఘ వాదనలు జరిగినాయి. ఇటు ఆయన తరపు న్యాయవాది, అటు ప్రభుత్వం తరపు న్యాయవాది, ఆ ప్రాజెక్టు కట్టినటువంటి ఇంజనీర్ల తరపు న్యాయవాది, ప్రైవేట్ కంపెనీల తరపు న్యాయవాది అందరూ కూడా వాదనలు వినిపించి సుదీర్ఘంగా వాదన వినిపించినాక హైకోర్టు ఆ పిటిషన్ని, నాగం జనార్దన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, ఏది కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ, అలాగనే కాళేశ్వరం పనికిరాదని చెప్పేది, ఇటు పాలమూరు రంగారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ, ఈ 2 పిటిషన్లను ఆయన హైకోర్టు తిరస్కరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు ముందుకు నిన్న ఆ విషయం వస్తే, ఆ విషయం సందర్భంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఏమన్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి పిటిషన్లు విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పు ఇచ్చింది, మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం కూడా లేదు. ఈ అంశం పైన కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా చాలా విషయాలను స్పష్టత ఇచ్చింది, చాలా విషయాలపైన
స్పష్టత ఇచ్చిందని చెప్పేసి జస్టిస్ నాగరత్నం గారు కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి బెంచ్ ముందుకు ఆ పిటిషన్ పోతే వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఇంకేమన్నారు, కాళేశ్వరం కుప్పగూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, 1,00,000 కోట్లు వృధా అయ్యాయి, ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తెలుస్తుంది అంటూ ఎన్నికల ముందు నుంచి నిన్నటి దాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్లు విచారణ అంటూ హడావుడి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాలను ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసమే చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టినటువంటి ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశంసించింది. అయిపోయా, సిగ్గు రావాలి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ. ఈ కాళేశ్వరము పనికిరాదు, ఇది కూలేశ్వరము, ఇది శనేశ్వరం అంటున్నటువంటి చెత్తన బ్యాచ్ అందరికి కూడా ఇక నాకు బూతులు వస్తున్నాయి. ఈ బ్యాచ్ అందరికి కూడా ఇప్పటికైనా సిగ్గు రావాలి. ఇక రేపటి నుంచి మాట్లాడిన బంధు పెట్టుగా సిగ్గు ఇద్దరు తెచ్చుకొని ఆ సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు విని జర్ర కొంత సోయిలోకి రండి. ఇంకా తప్పుడు ప్రచారాలు చేయకండి. తెలంగాణ సమాజాన్ని ఇంకా కూడా కూపిలోకి నెట్టకండి. ఇంకా కూడా నిన్న వాడెవడో అంటాడు, తెలంగాణని కాళేశ్వరం బతికిస్తుందని అంటుర్రు, కాదు దాన్నే మనం దాకాలే, కాళేశ్వరాన్ని తెలంగాణనే భరించాలి, తెలంగాణ దాన్నే సాకాలి. ఏం తెలుసురా నాలెడ్జ్ నీకు? అసలు ఏం సోయి ఉందని నువ్వు ఇలాంటి కామెంట్లు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావో నాకైతే అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలారా ఇట్లాంటి వాళ్ళని ఉరికియాలే. రోడ్ల మీద కనపడితే చెప్పులు తీసుకొని బుద్ధి చెప్పేటువంటి సమయం రావాలి. అప్పుడు ఆ చైతన్యం వస్తేనే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు అన్నీ కూడా బంద్ అవుతాయి. కాళేశ్వరం మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ప్రజలను ఒక తప్పుతో పట్టిస్తున్నటువంటి బ్యాచ్ అందరికి కూడా బుద్ధి చెప్పకపోతే ఇక మనము ఎంత మొత్తుకున్నా కానీ ఉపయోగం లేదు. తప్పుడు ఎప్పుడైనా కానీ వాస్తవానికంటే కూడా అబద్ధానికి, పుకార్లకు, గుసగుసకు బాగా ఎక్కువ ప్రచారం ఉంటుంది. దానికే ఎక్కువ ప్రచారం ఉంటుంది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పేటువంటి బ్యాచ్ని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ప్రజలు ఎక్కువ అదే నిజమని నమ్ముతూ ఉంటారు. కానీ అది తప్పు. ఆ వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఈ వార్త మొత్తం చదువుతాం మిత్రులారా మీకోసం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి, కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మదిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రాజెక్టులను చేపడతాయని, వాటిపై అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు సరికాదంటూ పరోక్షంగా మొట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబు ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన ద్విసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏదో ఒక సాకు చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరిధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధిని సాధించింది అంటూ జస్టిస్ శర్మ గారు నిన్న వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఇంకా క్లారిటీ ఈ సోకాల్డ్ మేధావులకు, సోకాల్డ్ బ్యాచ్కి ఇంకేం కావాలనో కూడా అర్థం చేసుకోండి. ఇంకా కూడా ఏమన్నారు, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి మరో భారీ నీటిపారుదల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై కూడా సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవినీతి జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది. ప్రజా ప్రయోజనాల వాద్యాల పేరిట అర్ధరహిత ఆరోపణలతో దాఖలయ్యేటువంటి పిటిషన్లు విచారించలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని, సిబిఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరము హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన 5 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్నది.
బుధవారం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పు పైన జోక్యానికి కూడా నిరాకరించింది. నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అంతకు ముందు ధర్మాసనం ఎదుట పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుపై పిటిషన్దారు చేస్తున్న ఆరోపణలు వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పనులను నిర్వహించినటువంటి మెగా కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి మాట్లాడుతూ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డిపై దాఖలైన 4 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు నిరాకరించిందని, సుదీర్ఘ వాదనల తర్వాత అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఆల్రెడీ హైకోర్టులో ఈ వ్యవహారం అంతా నడిచింది. హైకోర్టు ముందు ఇవన్నీ కూడా మేము సుదీర్ఘంగా వాదనలు చేసినాము. అవన్నీ విన్న తర్వాతనే హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టేసిందని చెప్పేసి నేను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని సిఈసి నివేదికలోనూ తేలిందని గుర్తు చేశారు. 1-2 పత్రాలను చూపుతూ ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పిటిషనర్ ఆరోపిస్తున్నట్టుగా బిహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి పైన సిబిఐ దర్యాప్తు అవసరం లేదు. సుదీర్ఘ విచారణ తర్వాతనే 4 పిటిషన్ల పైన హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగినట్టు అందులో ఎక్కడ కూడా చెప్పలేదు. హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నాం. అందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. దీనిపైన సిబిఐ దర్యాప్తునకు ఆదేశించలేమని చెప్పేసి జస్టిస్ నాగరత్న స్పష్టం చేసింది. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రజా ప్రయోజనాల వాద్యాల పేరిట ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని, సాగులో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి సాధించిందని విషయాన్ని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ అన్నిటికి కూడా ఇంతకంటే ఇంకేం కావాలనో ప్రజలు అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఈ తప్పుడు ప్రచారాలను నమ్మితే మన నోటికాడి బుక్కను మనము నేలపాలు చేసుకున్నట్టే, బుగ్గిపాలు చేసుకున్నట్టే. దయచేసి కాళేశ్వరం మీద ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళందరికీ మీరు కామెంట్ల రూపంలో కావచ్చు, మీ వీడియోల రూపంలో కావచ్చు, మీ పక్కన ఎవరన్నా తప్పుగా మాట్లాడితే వాడికి నీ సమాధానం రూపంలో కావచ్చు, నీ మాట రూపంలో కావచ్చు, నీ పాట రూపంలో కావచ్చు, బరాబర్ సమాధానం ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. అసలు ఏంది కాళేశ్వరం? లేకపోతే కాళేశ్వరం కాకపోతే ఎట్లా తెచ్చుకోవాలని నీళ్ళు చెప్పి అడుగురి. మేడిగడ్డ కాకపోతే ఏడికెళ్ళి తెచ్చుకోవాలి నీళ్ళు అని అడుగురి. తుమ్మిడేటి దగ్గర తెచ్చుకుంటా అంటారా? ఎన్ని నీళ్ళు వస్తాయి ఆడ అడుగురి. ఎన్ని నీళ్ళు వస్తాయి? మనం ఎన్ని నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి? ప్రాణహిత పుట్టినకానే నువ్వు నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటే ఎన్ని వస్తాయి? మరి ఆ కిందంగా పాత్ర నీళ్ళు మొత్తం కిందికి ఆంధ్రాకు పోవాల్సిందేనా అని చెప్పేసి అడగండి.